ఫ్రెండ్స్, దక్ష ప్రజాపతికి 27 మంది కూతుర్లండి. ఈ 27 మందిని చంద్రునికి ఇచ్చి పెళ్లి చేస్తాడు. కానీ 27 మందిలో రోహిణితోనే మంచిగా ఉంటాడనమాట. మిగతా 26 వాళ్ళ నాన్నకు బాధతో చెప్పుకుంటారనమాట. అప్పుడు అల్లుడిని కొద్దిగా మందలిస్తాడు. అయినా కూడాను చంద్రుడు రోహిణితోనే మంచిగా ఉంటే మళ్ళీ శపిస్తాడనమాట చంద్రుడిని, నువ్వు క్షయవ్యాధి పీడితుడుగా అమ్మని. ఆ వ్యాధి పోగొట్టుకోవడానికి అతను ఈశ్వరుని కోసము తపస్సు చేస్తాడనమాట. అప్పుడు ప్రభాస తీర్థంలో ఈశ్వరుడు ప్రత్యక్షమయ్యి అతనికి నీ శాపం పూర్తిగా పోగొట్టలేను కానీ 14 రోజులు క్షీణిస్తూ 14 రోజులు వృద్ధి చెందుతూ పౌర్ణమి రోజు నిండు వెలుగుతో లోకాలకు ఆనందం కలిగించు అనేసి దీవిస్తాడనమాట. అందుకనేసే చంద్రుని పరిపూర్ణతకు సంకేతమే శ్రీ సోమనాథేశ్వర జ్యోతిర్లింగం అన్నమాట.